మరి ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుంచి భరత్ రాస్తున్నారు. వీధిపోటు ఉంటే గణపతి ప్రతిమను ఎందుకు ప్రతిష్ఠిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సరిగ్గా మన ఇంటి మీద ఎదురుగుండా వీధిలోంచి నడిచొస్తున్నాడు. ఇది వీధి, ఎదురుగుండా ఇల్లుంది. ఆ నడిచొచ్చేవాడు ప్రతి చూపు మన ఇంటి మీద పడుతుంది. మనుషుల చూపుల్లోకి ఎంత ప్రమాద శక్తి ఉందో మీకు తెలుసు. తెలియకపోతే వినండి. నరుడి దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అని పేరు. 10 సార్లు వాడు లక్షలతో సంపాదించేస్తున్నట్ట, వాడు కోట్లు సంపాదించేశాడు, ఎంత బిల్డింగ్ కట్టేశాడో అలా వెడుతున్న జనం కనుక గుండెలు బాదుకున్నారంటే ఈ దుర్మార్గుల వాక్కుల్లో మంచి జరగకపోయినా చెడ్డ జరుగుతుంది. దానివల్ల ఏడుపు కొట్టేస్తుంది. ఇది దృష్టి దోషం. అందుకని వీధి సోల ఉన్న చోట వద్దురా నాయన అన్నారు. వీధి పోటు అనకూడదు అసలు, దానికి వీధి సోల అనాలి. వీధి సంస్కృతం, సోలా కూడా. వీధి సోల, వీధి సోల 2 శబ్దాలు ఉన్నాయి. ఈకారాంతో ఇకారాంతో కూడా ఉంది. అంచేత ఈ సోల దోషం వల్ల మనకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి అశాంతి, అనారోగ్యాలు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది తెలుసునా అసలు. అజీర్ణ వ్యాధులకి మూల కారణం, ఈ ఎసిడిటీ పెరగడానికి మూల కారణం కూడా ఈ వీధి సోల కూడా ఒక కారణం. కలియుగంలో కుదరక కట్టేస్తున్నారు. నగరాల్లో ఎప్పుడు ఏ మూల సందు వస్తుందో, ఏ మూల బిల్డింగ్ వస్తుందో తెలియదు. మరి ఈ దోషాల నుంచి బయటపడడం ఎలాగంటే ఒక్క సకల విఘ్నాలు తొలగించే పరమాత్ముడు విఘ్నేశ్వరుడు. అందుకని ఆ వీధి సోల బాధ మన మీద పడకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అయ్యా తండ్రి నువ్వు కాపాడిన ఆయన అని ప్రార్థిస్తున్నాం. ఆయన అనుగ్రహించి తొలగిస్తాడు. ఇవన్నీ కూడా పురాణాలు కాకపోయినా జనాచారాలు. జనులు కూడా ఎలాగ ఆచారంలోకి తీసుకొచ్చారు? ఋషులు, కపిల మహర్షి చెప్పాడు దీన్ని. అందుకని మహర్షులు చెప్పిన దాన్ని కూడా పాటిస్తున్నాం. మహర్షుల యొక్క ఆగమాల కింద భావిస్తున్నాం. కాబట్టి ఏ రకంగా అయినా విఘ్నేశ్వరుడు ఉండడం మంచిదే. శుభ్రంగా పెట్టుకోండి. వీధి సోల యొక్క ప్రమాదం మీకు ఉండదు.